Hi guys, welcome to Chiranjeevi Academy Anantapuram YouTube channel. Hi friends, welcome to reasoning session. So లాస్ట్ క్లాస్లో మనం సిల్లాయిజం యొక్క బేసిక్స్ సిల్లాయిజం బేసిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. దాంట్లో జస్ట్ ఒక స్టేజ్ వరకు మనం కంప్లీట్ చేసుకుని ఉన్నాం. సో క్యారెక్టరిస్టిక్స్, ఎవరెవరు ఉన్నారు, ఆల్, నో, సమ్ నాట్, అంతవరకు మాత్రమే మనం తెలుసుకున్నాం. అండ్ వెన్ డయాగ్రామ్ యొక్క రిప్రజెంటేషన్, అంటే వెన్ డయాగ్రామ్ ఎలా వేయాలి అనే విషయం మాత్రమే తెలుసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఐడెంటిఫైయర్ గురించి క్లియర్గా తెలుసుకుందామండి. ఫస్ట్ ఐడెంటిఫైయర్, వాట్ ఈస్ ద ఫస్ట్ ఐడెంటిఫైయర్? ఆల్. ఫస్ట్ ఐడెంటిఫైయర్ ఆల్. దీన్ని మనం ఎలాంటి ఐడెంటిఫైయర్గా పిలుస్తున్నామంటే యూనివర్సల్, బిగ్ ఐడెంటిఫైయర్. అండ్ మోరోవర్ దీని యొక్క క్యారెక్టర్ ఏంటంటే పాజిటివ్ సెన్స్ని కలిగి ఉంటుంది, పాజిటివ్. అండ్ ఆల్ని మనం ఏమని పిలుస్తున్నాం? 100% అని పిలుస్తున్నాం. సో ఈ యొక్క ఆల్కి ఇంకా మనం చాలా నేమ్స్ యూజ్ చేస్తూ ఉంటారండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ని తీసుకుని వస్తాడు. దాని యొక్క మీనింగ్ కూడా ఆలే. అవేంటంటే ఆల్తో పాటు ఈచ్ అనే వర్డ్ యూజ్ చేస్తాడు. ఈచ్ అన్న ఆల్గానే తీసుకోవాలి. ఎవ్రీ అన్న ఆలే తీసుకోవాలి. ఎనీ అన్న ఆల్గానే ట్రీట్ చేయాలి. ఓన్లీ అంటే కూడా ఆల్గానే తీసుకోవాలి. సో ఓన్లీకి ఇంకొంచెం డిఫరెంట్ థింగ్ ఉందండి, అది మనం నెక్స్ట్ క్లాస్లో మీకు క్లియర్గా ఉంటుంది. ఈచ్, ఎవ్రీ, ఎనీ, ఓన్లీ, 100%. ఎలా చెప్పినా దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఆల్ అనేటువంటి ఐడెంటిఫైయర్ గురించి మాట్లాడుతున్నట్టు. ఓకేనా గాయస్? రైట్. సో ఇది ఎక్కడ ఉంటుందంటే జనరల్గా మనకు స్టేట్మెంట్లో ఆల్ అనే ఐడెంటిఫైయర్ ఉంటే ఎలాంటి కన్క్లూజన్స్ తీయవచ్చు. ఈరోజు మనం కన్క్లూజన్స్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పుకుందామండి, ఎలాంటి కన్క్లూజన్స్ వస్తాయి. ఓకే, సో కన్క్లూజన్స్ జనరల్గా టూ టైప్స్. ఆఫ్ కన్క్లూజన్స్ జనరల్గా కనబడతా ఉంటాయి మనకు. అదేంటంటే డెఫినెట్ కన్క్లూజన్, పాసిబిలిటీ కన్క్లూజన్. డెఫినెట్ అండ్ పాసిబిలిటీ కన్క్లూజన్. సో డెఫినెట్ ఇన్ ద సెన్స్ ష్యూర్, పక్కా. డెఫినెట్ అంటే ఖచ్చితంగా ఉన్న విషయాన్ని డెఫినెట్గా చెప్తాం. పాసిబిలిటీ ఇన్ ద సెన్స్ ఛాన్సెస్. ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ని మాత్రమే పాసిబిలిటీలో చెప్పాలి. డెఫినెట్ని ష్యూరిటీ సెన్స్తో యూజ్ చేస్తామండి. ఇక్కడ డెఫినెట్ కన్క్లూజన్ ఎప్పుడూ కూడా ఎవిడెన్స్ని కలిగి ఉంటుంది. అంటే బేస్ డయాగ్రామ్ని బేస్ చేసుకొని, అంటే వెన్ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ డెఫినెట్ కన్క్లూజన్స్ డ్రా చేయాలి, అంటే డెఫినెట్ కన్క్లూజన్ చెక్ చేసుకోవాలి. పాసిబిలిటీస్ ఏంటంటే బేస్ డయాగ్రామ్ని, ఏదైతే పేరెంట్ డయాగ్రామ్ ఉంటుందో దాన్ని ఏమైనా మోడిఫై చేయవచ్చా. మోడిఫై ఇన్ ద సెన్స్ ఛాన్స్, పాసిబిలిటీ ఇన్ ద సెన్స్ ఛాన్సెస్ని చెక్ చేసుకోవడం. అంతే అండి, సింపుల్ లాజిక్. ఏ ఐడెంటిఫైర్ అయినా అంతే. ఆల్కైనా, సమ్కైనా, నో అయినా, సమ్ నాట్ అయినా కన్క్లూజన్స్ రెండు రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి డెఫినెట్ కన్క్లూజన్, రెండోది పాసిబిలిటీ కన్క్లూజన్. ఓకే, గుడ్. ఇప్పుడు చూద్దాం. సో డెఫినెట్ కన్క్లూజన్, పాసిబిలిటీ కన్క్లూజన్ అంటున్నాం కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. ఆల్కి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇక్కడే రాస్తాం గాయస్. All A's or B's, all B's or C's. ఇది మన స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్కి మనం ఫస్ట్ ఏం చేయాలి? వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఆల్ A's or B's, ఆల్ A's. సబ్జెక్ట్ ఎవరండి? ఏ. ప్రెడికేట్ ఎవరు? బి. దేన్ని గురించి పోలుస్తున్నామో అది ప్రెడికేట్. ఐడెంటిఫైయర్ నేమ్ ఏంటి? ఆల్ ఏస్ ఆర్ బీస్. ఏస్ అని ఏం కావాలి? బీస్ కావాలి. ఇది స్టేట్మెంట్ నెంబర్ 1 యొక్క వెన్ డయాగ్రామ్. ఇప్పుడు స్టేట్మెంట్ నెంబర్ 2 ఏం చెప్తున్నాడు? ఆల్ బీస్ ఆర్ సీస్. సో బీస్ అని ఏం కావాలి? సీస్ కావాలి. ఓకే, ఇది వెన్ డయాగ్రామ్. వెరీ సింపుల్. దీని యొక్క కన్క్లూజన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం డెఫినెట్ అండ్ పాసిబిలిటీ గురించి చెప్పినాం కదా, దాని గురించి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పేస్తానండి. ఒక క్లారిటీ వస్తుంది స్టూడెంట్కి. ఫస్ట్ వన్,
some A's or B's, all C's or A's is a possible. అంతే అండి, అంతకుమించి వేరే ఏం లేదు. సమ్ A's or B's, ఇస్ దిస్ డెఫినెట్ ఆర్ పాసిబిలిటీ? ఎలా తెలుస్తుంది అంటే మనం ఒక్కసారి గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి 2 చూడండి, ఫస్ట్ అండ్ సెకండ్ కన్క్లూజన్లో సమ్ A's or B's అని మాత్రమే రాసి ఉన్నాడు. ఇక్కడ మాత్రమే చూడండి ఆల్ C's or A's ఈజ్ ఏ పాసిబుల్. ఏ వర్డ్ యూజ్ చేస్తున్నాడు? ఈజ్ ఏ పాసిబుల్. పాసిబిలిటీ సెన్స్తో అడుగుతున్నాడు. పాసిబిలిటీ ఇన్ ద సెన్స్ ఛాన్సెస్. ఇక్కడ ఎలాంటి పాసిబిలిటీస్ లేవండి. ఫస్ట్ కన్క్లూజన్ ఎలాంటి పాసిబిలిటీస్ లేవు, సెకండ్ కన్క్లూజన్లో పాసిబిలిటీ అడుగుతున్నాడు. సో డెఫినెట్ కేస్కి పాసిబిలిటీ ఏంటంటే జస్ట్ పాసిబిలిటీ వర్డ్స్ యూస్ చేస్తాడు. ఈజ్ ఏ పాసిబుల్, కెన్ బి, మే బి, మైట్ బి, ఇఫ్, ఇలాంటి సెన్స్తో వర్డ్స్ యూస్ చేస్తాడు. దాని యొక్క నోట్స్ కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ నోట్స్ ఇచ్చి ఉన్నానో అలానే పాసిబిలిటీకి ఏ వర్డ్స్ యూస్ చేస్తాడో అది కూడా చెప్తానండి. ఫస్ట్ వన్, సమ్ A's or B's, కొన్ని A's B's అవుతాయా? మనం ఆల్రెడీ ఆల్కి ఖచ్చితంగా వచ్చేటువంటి కన్క్లూజన్స్ గురించి ఒక క్లారిటీ ఉండాలి స్టూడెంట్కి. ఆల్కి డెఫినెట్గా వచ్చే కన్క్లూజన్ ఏదైనా ఉంది అంటే అది సమ్. ఫస్ట్ డెఫినెట్. సార్ ఎందుకు సార్ ఆల్కి సమ్ వస్తుందంటే మీరు లాస్ట్ క్లాస్ వీడియో చూసి ఉంటే క్లారిటీ వచ్చేది. ఆల్ అనేది ఏంటి? పాజిటివ్ బిగ్ ఐడెంటిఫైయర్. సమ్ అనేది ఏంటి? పాజిటివ్ బిగ్ ఐడెంటిఫైయర్. ఎస్, ఒక పాజిటివ్ యొక్క ఆన్సర్ ఏం రావాలి? పాజిటివ్ రావాలి. ఒక నెగిటివ్ యొక్క ఆన్సర్ ఏం రావాలి? నెగిటివ్. దేంట్లో? డెఫినెట్ కన్క్లూజన్లో. ఇక్కడ సమ్ A's or B's అంటున్నాడు. ఏకి బికి ఆల్ ఉంది. ఆల్ అంటే 100%. సమ్ అడుగుతున్నాడు. 100లో 1 రూపాయి ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. 1 రూపాయలో 100 రూపాయలు ఉండకపోవచ్చు, కానీ 100లో 1 రూపీ ఉంటుందంటే ఎస్ ఉంటుంది. ఆల్ C's or A's ఈజ్ ఏ పాసిబుల్. ఇక్కడ ఏంటంటే ఆల్ C's or A's ఈజ్ ఏ పాసిబుల్. ఇక్కడ ఉన్న చూడండి సెకండ్ కన్క్లూజన్, దీన్ని పాసిబిలిటీ కన్క్లూజన్ అంటామండి. ఈ పాసిబిలిటీ కన్క్లూజన్లో మీరు ఎలా చెక్ చేసుకోవాలి? ఆల్ C's or A's, నిజానికి వెన్ డయాగ్రామ్ ఎలా ఉందంటే ఆల్ A's or C's గా ఉంది. ఆల్ A's or B's, ఆల్ B's or C's అంటే ఆల్ A's or C అని చెప్పవచ్చు కదా. ఎస్, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ వెన్ డయాగ్రామ్ వాడు ఏమడుగుతున్నాడు? ఆల్ C's or A's ఈజ్ ఏ పాసిబుల్. C's అన్ని A's కావడానికి ఛాన్సెస్ ఉన్నాయా? పాసిబిలిటీ అడుగుతున్నాడు. ఛాన్సెస్ ఉన్నాయా అంటే అఫ్ కోర్స్ ఛాన్సెస్ ఉన్నాయి, 100% ఛాన్సెస్ ఉన్నాయి. సరే ఎలా చెప్తారు? జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే వెన్ డయాగ్రామ్ వేసుకుంటారండి, మళ్ళీ ఇంకొక దానికి వెన్ డయాగ్రామ్ వేసుకోకూడదు. వెన్ డయాగ్రామ్ దేనికి వేసుకోవాలి? స్టేట్మెంట్కి మాత్రమే వెన్ డయాగ్రామ్ వేసుకోవాలి. మళ్ళీ ప్రతి కన్క్లూజన్కి వెన్ డయాగ్రామ్ వేసుకుంటే నేను మీకు మొదట్లో చెప్పినట్టుగా 5 క్వశ్చన్స్ని 100 సెకండ్స్లో చేయడం వీలు కాదు. 5 క్వశ్చన్స్ని 100 సెకండ్స్లో ఎవరు చేస్తారు అంటే ఇలా చూసిన వెంటనే కన్క్లూజన్ని ఇలా చెప్పేయగలగాలి. అలా చెప్పాలంటే సింపుల్ లాజిక్. ఇక్కడ అన్ని పాజిటివ్ సెన్స్తో ఉన్నాయి. ఆల్ C's or A's ఈజ్ ఏ పాసిబుల్ అంటే C's అన్ని A's అయితే ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం ఏమీ లేదు. సింపుల్ లాజిక్. ఇక్కడ పాజిటివ్నే, ఇక్కడ పాజిటివ్నే. ఆల్ C's or A's ఈజ్ ఏ పాసిబుల్ చేయొచ్చా అంటే అఫ్ కోర్స్ చేయవచ్చు. దానికోసం మళ్ళీ ఇంకో వెన్ డయాగ్రామ్ వేయకూడదండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఆల్ C's or A's ఈజ్ ఏ పాసిబుల్ ఇలా వేస్తూ ఉంటాం. మళ్ళీ చూడండి ఆల్ A's or B's, ఆల్ A's or B's, మళ్ళీ ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇలా అంతా వేయకూడదండి. సింపుల్ లాజిక్. ఇలా అంతా వేసి టైం వేస్ట్ చేయకూడదు. అలా వేస్తే మళ్ళీ లేనిపోని కన్ఫ్యూజన్స్ వస్తాయి. ఆల్ C's or A's ఈజ్ ఏ పాసిబుల్ అంటే Cని Aని అందరిని ఈక్వల్ చేద్దాం. A = B = C అనుకుందాం. A = B = C అనుకుంటే ఏమైనా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అందరూ కూడా పాజిటివ్ సెన్స్తోనే ఉన్నారు. అలా మనం అజ్యూమ్ చేయగలిగితే చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ద ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2 కన్క్లూజన్ ఫాలోస్. మళ్ళీ సెకండ్ డయాగ్రామ్ వేయడం, మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడం, ఇదంతా టైం వేస్ట్ పని ఫ్రెండ్స్. ఇదంతా టైం వేస్ట్. ఇదంతా కూడా చాలా టైం వేస్ట్. రైట్, ఇప్పుడు మీరు గమనించాల్సింది ఒకటి. ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడున్న ఈ క్యారెక్టర్. ఆల్కి వచ్చే డెఫినెట్ కన్క్లూజన్ ఏంటి అంటే సమ్. ఆల్కి ఖచ్చితంగా ఏమొస్తుంది? సమ్ వస్తుంది. ఎలాంటి సమ్స్ వస్తాయంటే సబ్జెక్ట్ టు ప్రెడికేట్ సమ్మే రావాలి. ఈవెన్ ప్రెడికేట్ టు సబ్జెక్ట్ కూడా సమ్మే వస్తుంది. సమ్ A's or B's అని చెప్పవచ్చు, సమ్ B's or A's అని చెప్పవచ్చు. ఎలా చెప్పినా ఒకటే. అలా 2 వేస్లో
సమ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దట్స్ ఇట్. ఇది ఆల్ కేస్. నెక్స్ట్ నో కేస్. సో నో అనేది బిగ్ ఐడెంటిఫైయర్. ఎలాంటి సెన్స్ ఉంది ఇక్కడ? నెగటివ్ సెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ యొక్క ఆన్సర్ పాజిటివ్ అయినప్పుడు నెగటివ్ యొక్క ఆన్సర్ ఎవరు వస్తారు? నెగటివ్. మరి వీడి యొక్క నెగటివ్ సబ్ ఐడెంటిఫైయర్, స్మాల్ ఐడెంటిఫైయర్ ఏంటి? సమ్ నాట్. సమ్ నాట్ కూడా రెండు రకాలుగా వస్తాడు ఆన్సర్. డెఫినెట్ కన్క్లూజన్లో 2 వేస్లో రావచ్చు. అదేంటంటే సబ్జెక్ట్ టు ప్రెడికేట్ సమ్ నాట్ ఫాలో అవుతుంది, ఈవెన్ ప్రెడికేట్ టు సబ్జెక్ట్ కూడా సమ్ నాట్ ఫాలో అవుతుంది. 2 వేస్లో సమ్ నాట్ టక్కుని చెప్పేయచ్చు. ఇది మనకి ఈవెన్ రివర్స్ సిల్లాయిజంలో కూడా చాలా యూజ్ అవుతుందండి. చాలామంది సమ్ నాట్లో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు సమ్ నాట్లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే వాళ్ళకు ఐడెంటిఫైయర్ గురించి అంతగా ఐడియా లేకపోవడం. ఆల్కి ఎలా అయితే సమ్ వస్తుందో నోకి ఎవరు వస్తారు? సమ్ నాట్ వస్తారు. ఆల్ అనేవాడు పెద్దవాడు, వాని యొక్క చిన్నవాడు ఎవరు? పాజిటివ్ సమ్. నో అనేవాడు పెద్దవాడు, వాని యొక్క చిన్నవాడు నెగిటివ్ ఎవరు? సమ్ నాట్. అంతే. నెక్స్ట్ నో. నోకి చాలా డిఫరెంట్ నేమ్స్ని యూజ్ చేస్తూ ఉంటారండి. నోని నోగా అని పిలవకుండా కొన్నిసార్లు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 0% అని చెప్పవచ్చు. 0% అన్నా దాని అర్థం నోనే. నెక్స్ట్ నన్ అని యూజ్ చేయొచ్చు. నన్ అన్నా దాని అర్థం ఏంటి? నోనే. నెక్స్ట్ వన్ క్యాన్ నెవర్ బీ. కెన్ నెవర్ బీ అన్నా కూడా నో ఆర్ నాట్గా తీసుకుంటాం. సో నోగానే తీసుకోవచ్చు. ఎలా చెప్పినా అన్నీ ఒకటే. 0% అన్నా, నన్ అన్నా, కెన్ నెవర్ బీ అన్నా దాని యొక్క అర్థం ఏంటి? నోగానే తీసుకోవాలి. రైట్. ఈ నోకి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చేద్దామండి. డెఫినెట్ కన్క్లూజన్, పాజిబిలిటీ కన్క్లూజన్. డెఫినెట్ కన్క్లూజన్కి ఎలాంటి సఫిక్సెస్ యాడ్ చేయడు. అంటే ఈజ్ ఏ పాసిబుల్, కెన్ బి, మైట్ బి, మే బి ఇలాంటివి ఏమీ అడగకుండా డైరెక్ట్గా కన్క్లూజన్ చెప్పడం. ఒక స్టేట్మెంట్ రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. నో ఏ ఈజ్ ఏ బి, నో బి ఈజ్ ఏ సి. నో ఏ ఈజ్ ఏ బి, నో బి ఈజ్ ఏ సి. దీనికి వెన్ డయాగ్రామ్ వేస్తాం. నో ఏ ఈజ్ ఏ బి. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ నో బి ఈజ్ ఏ సి, నో బి ఈజ్ ఏ సి. దట్స్ ఇట్. ఇప్పుడు దీని యొక్క కన్క్లూజన్స్ ఏమడుగుతాడు? కన్క్లూజన్స్ కింద రాస్తాను చూడండి ఎలా ఉండవచ్చు కన్క్లూజన్స్. ఫస్ట్ వన్, some B's are not A's. Second one, some A's are C's. Next, third one, all A's or C's is a possible. That's it. Very simple and easy. Some B's are not A's. ఐడెంటిఫైయర్ నేమ్ ఏంటి? సమ్ నాట్. ఎవరితో చెక్ చేసుకోవాలి? సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఎవరు? బి అనేవాడు సబ్జెక్ట్. బిని టీతో ఏతో చెక్ చేసుకోవాలి, ప్రెడికేట్తో చెక్ చేసుకోవాలి. సబ్జెక్ట్ ఎవరండి? బి. సో ఇక్కడ మీరు గమనిస్తే సింపుల్గా ఒక సబ్జెక్ట్ ఒక ప్రెడికేట్ అంటే బిఏ గురించి మాట్లాడుతున్నాడు. బిఏకి ఉన్న కేసు ఏంటి? నో కేస్. నో కేసు ఉన్నప్పుడు ఖచ్చితంగా డెఫినెట్ కన్క్లూజన్ ఏం రావాలి? సమ్ నాట్. సమ్ నాట్ ఎన్ని రకాలుగా వస్తుంది? సబ్జెక్ట్ టు ప్రెడికేట్ సమ్ నాట్ వస్తుంది, ఈవెన్ ప్రెడికేట్ టు సబ్జెక్ట్ కూడా సమ్ నాట్ వస్తుంది. అంటే స్ట్రైట్గా వెళ్ళినా సమ్ నాట్ చెప్పవచ్చు, రివర్స్గా చెప్పినా సమ్ నాట్ చెప్పవచ్చు. అదే అండి మ్యాటర్. మరి ఇక్కడ ఇది డెఫినెట్ కన్క్లూజనా పాసిబిలిటీ కన్క్లూజనా? డెఫినెట్ కన్క్లూజన్. ఈ క్లారిటీ సింపుల్ క్లారిటీ. డెఫినెట్కి పాసిబిలిటీకి డిఫరెన్స్ ఏంటంటే డెఫినెట్ కన్క్లూజన్లో ఎలాంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉండదు. పాసిబిలిటీలో తోకలు యాడ్ చేస్తాడు, ఈజ్ ఏ పాసిబుల్, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాడు. అంతకుమించి వేరే పెద్దగా డిఫరెన్స్ ఉండదండి. మరి ఇక్కడ ఫాలోస్ ఆర్ నాట్ ఫాలోస్? ఫాలోస్. నెక్స్ట్ వన్, సమ్ ఏస్ ఆర్ సీస్. కొన్ని ఏస్ సి అంటున్నాడు. ఇది డెఫినెటా పాసిబిలిటీనా? డెఫినెట్. ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఖచ్చితంగా అడగాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఒక ష్యూరిటీ సెన్స్ ఉండాలి, ఒక ఎవిడెన్స్ ఉండాలి.
సిల్లాయిజం అనేది ఇట్స్ ఎ డయాగ్రామటికల్ రిప్రజెంటేటివ్ ఎవిడెంట్ ప్రూవ్డ్ కాన్సెప్ట్. బొమ్మలు వేసుకొని ఇలా ఎవిడెన్స్ చూసి చెప్పేటువంటి కాన్సెప్ట్ అంటే సిల్లాయిజం. మరి సమ్ ఏస్ ఆర్ సి అంటున్నాడు, ఏకి సికి రిలేషన్ ఏమన్నా తెలుసా? మనకేమన్నా మెన్షన్ చేసి ఉన్నాడా? ఏకి ఎవరు తెలుసు? బి తెలుసు. బికి ఎవరు తెలుసు? ఏ తెలుసు, సి తెలుసు. సికి ఎవరు మాత్రమే తెలుసు? బి మాత్రమే తెలుసు. సింపుల్ లాజిక్. ఏకి బి తెలుసు, బికి ఏ తెలుసు, సి తెలుసు. సికి బి మాత్రమే తెలుసు, సికి ఏ ఎవడో తెలియదు, ఏకి సి ఎవడో తెలియదు. అంటే మనకు తెలియని విషయాన్ని డెఫినెట్ కన్క్లూజన్లో చెప్తే ఐ డోంట్ నో ఇన్ ద సెన్స్ నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు, ఇక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు. నన్ను వచ్చి ఒక అబ్బాయి అడుగుతున్నాడు, సార్ వాళ్ళిద్దరికి ఏమైనా పరిచయం ఉందా అంటే నేనేం చెప్తాను? నాకు తెలియని విషయాన్ని తెలియదు అని చెప్తాను. తెలియదు ఇన్ ద సెన్స్ డస్ నాట్ ఫాలోస్. వాళ్ళిద్దరికి పరిచయం కావడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? పరిచయం కావడానికి ఛాన్సెస్ ఎందుకు ఉండవండి? పరిచయం చేసే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఈజ్ ఏ పాసిబిలిటీ అనే వర్డ్ యూజ్ చేసినాడు అనుకోండి, ఎస్ దెర్ ఈజ్ ఏ ఛాన్స్. దీనికే ఈజ్ ఏ పాసిబుల్ అంటే ఫాలోస్. ఈ రెండింటి మనం ఏం చేయొచ్చు? అజ్యూమ్ చేసుకుంటాం, మళ్ళీ యాడ్ చేయకూడదు, ఇంకో డయాగ్రామ్ వేయనే కూడదు. సెకండ్ డయాగ్రామ్ వేసినారు అంటే ఖచ్చితంగా మీకున్న టైం కాస్త కిల్ అవుతుంది. సెకండ్ డయాగ్రామ్ జోలికి వెళ్ళనే కూడదు ఫ్రెండ్స్. సింగిల్ డయాగ్రామ్లో ఆన్సర్ రావాలి. సమ్ ఏస్ ఆర్ సి డెఫినెట్ కేసులో నాట్ ఫాలోస్, ఎందుకంటే మనకు ప్రూఫ్ లేదు. అదే ఈజ్ ఏ పాసిబుల్, ఎస్ అఫ్ కోర్స్ దెర్ ఈజ్ ఏ ఛాన్స్. ఈజ్ ఏ పాసిబుల్ అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రెండింటిని కలిపితే వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ ఆల్ ఏస్ ఆర్ సి, ఇది ఎలాంటి కేసు అండి? పాసిబిలిటీ కేసు. ఒక కొంచెం సేపు పాసిబిలిటీని పక్కన పెడదాం, పాసిబిలిటీ ఇవ్వలేదు అనుకుందాం. ఆల్ ఏస్ ఆర్ సిస్, ఏస్ అన్ని సి అవుతాయా? ఏకి సికి ఏమైనా విషయం చెప్పినాడా? మనకు తెలియదు. డెఫినెట్ కేసులో తెలియదు. ఈజ్ ఏ పాసిబుల్, అఫ్ కోర్స్ ఈజ్ ఏ పాసిబుల్. పాసిబిలిటీ ఉంటే ఫాలోస్, పాసిబిలిటీ లేకుంటే ఐ డోంట్ నో, దాట్స్ ఇట్. సో దిస్ ఈజ్ అబౌట్ నో కేస్. సో నోని ఏ విధంగా పిలవచ్చండి? 0% అన్నా ఒకటే, నన్ అన్నా ఒకటే, కెన్ నెవర్ బి అన్నా ఒకటే. కెన్ నెవర్ బిని మళ్ళీ మీకు ఇంకా క్లియర్గా ఇప్పుడు ఎగ్జాంపుల్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై సమ్. సమ్ యొక్క సెన్స్ ఏంటి? పాజిటివ్ సెన్స్. సమ్ని ఏ నెంబర్తో ఇండికేట్ చేస్తున్నాం? 1 to 99%ని ఏమని పిలవచ్చు అండి? సమ్గానే ట్రీట్ చేయొచ్చు. 1% to 99% సమ్. కొన్నిసార్లు ఏం చేస్తుంటాడంటే సమ్ అనేటువంటి ఐడెంటిఫైర్ ఇవ్వక, సమ్ అనేది ఒరిజినల్ క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్తో పిలవక ఇంకొక డిఫరెంట్ క్యారెక్టర్తో పిలుస్తూ ఉంటాడు. అంటే ఒక సినిమాలో హీరో ఒకే హీరో ఉంటాడండి, ఆ హీరోకి ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ నేమ్ ఇస్తాడు, కానీ హీరో మాత్రం హీరోనే. ఇక్కడ కూడా ఇదే సమ్ అనేటువంటి ఒక హీరోకి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్ నేమ్స్ ఇస్తూ ఉంటాడు. దాన్ని బేస్ చేసుకొని కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. సమ్ అన్నా, 1 to 99% అన్నా, ఈవెన్ ఏ ఫ్యూ అన్నా, ఓన్లీ ఏ ఫ్యూ అన్నా, ఓన్లీ ఫ్యూ అన్నా, అట్లీస్ట్ అన్నా, అట్ మోస్ట్ అన్నా, మోస్ట్లీ అని యూజ్ చేసిన, మెనీ అన్నా, ఎలా చెప్పినా ఒకటే. చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయో. సమ్ అన్నా, 1 to 99% అన్నా, ఏ ఫ్యూ, ఓన్లీ ఏ ఫ్యూ, ఓన్లీ ఫ్యూ, అట్లీస్ట్, అట్ మోస్ట్, మోస్ట్లీ, మెనీ, ఆఫన్లీ, కామన్లీ, జనరల్లీ, ఫ్రీక్వెంట్లీ, ఇలా డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాడండి. దీన్ని బేస్ చేసుకొని కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ఇట్స్ వెరీ సింపుల్. మళ్ళా ఓన్లీ అనేటువంటి వర్డ్ ఉంది చూడండి, పర్ఫెక్షన్ వర్డ్. దీని గురించి మళ్ళీ చెప్తానండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ బేసిక్స్ ఇచ్చినాను కదా. ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. సిల్లాయిజం కాన్సెప్ట్ని ఒక సిస్టమాటిక్ ఆర్డర్, మీకు ఆర్డర్ క్లియర్గా ప్రీవియస్ క్లాస్లో ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ కాన్సెప్ట్స్, పాసిబిలిటీ కాన్సెప్ట్స్, సమ్ నాట్, ఓన్లీ ఏ ఫ్యూ కేస్, ఓన్లీ కేస్, కెన్ నెవర్ బి, రివర్స్ సిల్లాయిజం, ఇలా ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో మనం రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సమ్కి ఎన్ని డెఫినెట్ కన్క్లూజన్స్ వస్తాయి? సమ్కి ఎన్ని వస్తాయండి? సమ్ అనేవాడు చిన్నవాడా పెద్దవాడా? సమ్ అనేవాడు చిన్నవాడే. సమ్కి ఆన్సర్ ఏమొస్తుంది? సమ్మే వస్తుంది.
సింపుల్ లాజిక్. సమ్కి ఆన్సర్ ఏమొస్తుంది? సమ్మే. దేంట్లో? డెఫినెట్లో. సమ్ అనేది పాజిటివ్ యొక్క ఆన్సర్ ఏం రావాలి? జనరల్గా డెఫినెట్ కంక్లూజన్లో పాజిటివ్నే రావాలి. అదే పాజిబిలిటీలో అయితే డిఫరెంట్గా వస్తాయి. దట్ ఈస్ సెకండరీ థింగ్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ వేస్తే క్లారిటీ వస్తుందండి. ఒక ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. Some boys or girls or students. This is Venn statement. ఈ స్టేట్మెంట్కి మనం వెన్ డయాగ్రామ్ వేస్తాం. Some boys or girls. మళ్ళీ బాయ్స్ అని స్పెల్లింగ్ రాసి గర్ల్స్ అని స్పెల్లింగ్ రాసి అంత టైం లేదు ఫ్రెండ్స్. ఎంత వీలవుతే అంత త్వరగా ఆన్సర్ చేసేయాలి. సమ్ బాయ్స్ ఆర్ గర్ల్స్. సమ్ ఇన్ ద సెన్స్ ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఏదైతే ఇంటర్సెక్ట్ అయి ఉందో దాని గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఈ రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ ఉంది చూడండి, దీన్ని నేను ఇండికేట్ చేస్తాను రెడ్ ఇంక్లో. ఈ పోర్షన్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సార్ ఓవర్లాపింగ్ మీరు కొంచెమే చేసినారు, ఎందుకు? కొంచెమని రూల్ ఉందా? సమ్ యొక్క నంబర్ ఎంత? 1 to 99%. ఇంతే చేయాలని రూల్ ఏం లేదు. ఇంత చేసుకోండి, ఇలా చేసుకున్నా ఇంకొంచెం పెంచుకోండి, ఎలా చేసుకున్నా ఒకటే. సమ్ అంటే సమ్ అంతే. దాని యొక్క నంబర్ ఎంత? 1 to 99%. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెస్ట్ ఆఫ్ ద బి పోర్షన్ గురించి కానీ రెస్ట్ ఆఫ్ ద జీ పోర్షన్ గురించి కానీ మనకు తెలియదు. వాటి మధ్య రిలేషన్ ఉందా లేదా మనకేమీ ఇవ్వలేదు. మనకు తెలియని విషయాన్ని తెలియదు అని చెప్పాలి. నెక్స్ట్ వన్, సమ్ గర్ల్స్ ఆర్ స్టూడెంట్స్. కొంతమంది గర్ల్స్ ఏంటంట? స్టూడెంట్స్ అంట. ఓకే, ఇప్పుడు దీని యొక్క కన్క్లూజన్స్ కింద రాస్తాం చూడండి. నిజానికి ఒక సబ్జెక్ట్కి ఒక ప్రెడికేట్కి ఎన్ని కన్క్లూజన్స్ డ్రా చేయవచ్చు? స్టూడెంట్ ఓన్గా చేయవచ్చు అండి. ఒక సబ్జెక్ట్కి ఒక ప్రెడికేట్కి ఎన్ని కన్క్లూజన్ డ్రా చేయవచ్చు అంటే మొత్తం మనకు ఎన్ని ఐడెంటిఫైర్స్ ఉన్నాయి? 4. ఆల్, నో, సమ్ నాట్. ఎన్ని సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉన్నాయి? ఒక సబ్జెక్ట్ ఒక ప్రెడికేట్. అంటే సబ్జెక్ట్ని ప్రెడికేట్ని రివర్స్ చేస్తే 2 క్యారెక్టర్స్ మార్చుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏని సబ్జెక్ట్గా, ఇక్కడ బాయ్స్ని సబ్జెక్ట్గా వాడినాం, ఇంకో దాంట్లో బాయ్స్ని ప్రెడికేట్గా యూజ్ చేయవచ్చు, అంటే ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇలా ఒక ఐడెంటిఫైర్ మీద 2 కన్క్లూజన్స్ రావచ్చు. అంటే ఒక సబ్జెక్ట్కి ప్రెడికేట్కి ఎన్ని డెఫినెట్ కన్క్లూజన్ చేయవచ్చు అంటే 4 ఐడెంటిఫైయర్స్ ఉన్నాయి, 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. 4 into 2 8 డెఫినెట్ కన్క్లూజన్స్. ఆ 8 డెఫినెట్ కన్క్లూజన్స్కి ఈజ్ ఏ పాసిబుల్ అనేటువంటి ఒక చిన్న వర్డ్ యూజ్ చేయడం వల్ల మళ్ళీ ఇంకొక 8 అడిషనల్ కన్క్లూజన్స్ తీసుకోవచ్చు. టోటల్ ఎంత అండి? 8 + 8 16 కన్క్లూజన్స్ వస్తాయి. అంత ఈజీ. ఒక సబ్జెక్ట్కి ప్రెడికేట్కి ఎన్ని కన్క్లూజన్స్ తీయవచ్చు అంటే 16. కానీ మనకు క్వశ్చన్లో ఎగ్జామ్లో, బ్యాంకింగ్ ఎగ్జామ్లో, ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎన్ని కన్క్లూజన్స్ ఇస్తారండి? హార్డ్లీ ఇస్తే 2, లేదు అంటే 3, 4, 5 ఇస్ ద మ్యాక్స్, అంతకుమించి లేదు. కానీ మనకు ఓన్గా ఎన్ని కన్క్లూజన్స్ వచ్చు? ముందుగానే 16 కన్క్లూజన్స్ వచ్చు. అలా చూసి చెప్పేయచ్చు అంతే. ఈ వెన్ డయాగ్రామ్ వేయడమే మన వంతు, మిగిలినదంతా కన్క్లూజన్ టాకా అని చేసేయచ్చు అండి. ఓకే, ఒకసారి చూద్దాం కన్క్లూజన్స్. Some boys are students. Some boys are students. Next one. Some students are girls. Next one. All boys are students. Is a possible. No girl is a student. Is a possible. That's it. Simple అండి, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. సమ్ బాయ్స్ ఆర్ స్టూడెంట్స్. కొంతమంది బాయ్స్ స్టూడెంట్స్ అంట. ఇది డెఫినెటా పాసిబిలిటీనా? ఫస్ట్ కన్క్లూజన్ డెఫినెటా పాసిబిలిటీనా? డెఫినెట్లో మనకు కావాల్సింది ఏంటి? ప్రూఫ్. బాయ్స్కి స్టూడెంట్స్కి ఏమన్నా రిలేషన్ ఇచ్చి ఉన్నాడా? బాయ్స్కి స్టూడెంట్కి రిలేషన్ నాకు తెలియదు, తెలియని విషయాన్ని తెలియదు అని చెప్పాలి. అదే ఈజ్ ఏ పాసిబిలిటీ. ఎస్, పాజిటివ్ సెన్స్తో అడుగుతున్నాడు, పాజిటివ్
ఇక్కడ కూడా పాజిటివ్నే ఉంది. పాసిబిలిటీలో పాజిటివ్ ఖచ్చితంగా ఏం కావాలి? ఫాలోస్ కావాలి. నెక్స్ట్, సమ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. కొంతమంది స్టూడెంట్స్ గర్ల్స్ అంట. ఇస్ దర్ ఎనీ ప్రూఫ్? ఎస్, హియర్ ఇస్ ద ప్రూఫ్. సమ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. ఎస్, ఇట్స్ ఫాలోస్. ఆల్ బాయ్స్ ఆర్ స్టూడెంట్ ఈజ్ ఏ పాసిబుల్. బాయ్స్ అందరూ స్టూడెంట్ కావడానికి ఛాన్స్ ఉందా? బాయ్స్ అందరూ కూడా స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ ఇలా రావాలి. ఇలా రావడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమైనా ఉందా అండి? ఏమీ లేదు. ఆల్ బాయ్స్ ఆర్ స్టూడెంట్స్ తీసుకున్నా ఆల్రెడీ గర్ల్స్కి స్టూడెంట్స్కి ఉన్న సమ్ కేసు అలానే ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. జస్ట్ అజ్యూమ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుందండి. ఇంకొక డయాగ్రామ్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇది కూడా ఏం కావాలి? ఫాలోస్ కావాలి. ఆల్ బాయ్స్ ఆర్ స్టూడెంట్ ఈజ్ ఎ పాసిబుల్. ఎస్, పాసిబుల్. నో గర్ల్ ఈజ్ ఎ స్టూడెంట్ ఈజ్ ఎ పాసిబుల్. నో ఇన్ ద సెన్స్ సపరేట్, ఎలాంటి డెసిమల్స్లో కూడా ఇంటర్సెక్ట్ కాకుండా ఉండడాన్నే నో అని పిలుస్తాము. నో గర్ల్ ఈజ్ ఎ స్టూడెంట్. సో గర్ల్ని స్టూడెంట్ని దూరంగా పెట్టమంటున్నాడు. దేంట్లో? పాసిబిలిటీలో. ఈ రెండింటిని దూరంగా పెడితే నిజానికి వీటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? సమ్. ఈ రెండింటిని దూరంగా పెడితే బేస్ డయాగ్రామ్, దిస్ ఈజ్ ద మదర్ డయాగ్రామ్, పేరెంట్ డయాగ్రామ్ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. మీరు పాసిబిలిటీ ఏం చేసినా ఒరిజినల్ డయాగ్రామ్ డిస్టర్బ్ కాకుండా ఉంటే అది ఫాలోస్. ఒరిజినల్ డయాగ్రామ్ డిస్టర్బ్ అవుతే అది నాట్ ఫాలోస్. ఇక్కడ ఈ రెండింటిని దూరంగా పెట్టడం వల్ల వీటి మధ్య ఉన్నటువంటి ఇంటర్సెక్షన్ సమ్ ఏమవుతుంది? రాంగ్ అని తెలుస్తుంది. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాంగ్ అని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ పాసిబిలిటీ ఫాలో అవుతుందా అంటే నాట్ ఫాలోస్. వెరీ ఫనీ, వెరీ సింపుల్. నెక్స్ట్ వి గో విత్ సమ్ నాట్. వాట్ ఇస్ సమ్ నాట్? సమ్ నాట్ యొక్క సెన్స్ ఏంటండి? నెగటివ్ సెన్స్. సమ్ నాట్ని మనం 1 to 99%గా కూడా పిలుస్తాము. నెక్స్ట్ వన్, సమ్ నాట్ని ఇంకా చాలా డిఫరెంట్ నేమ్స్తో కూడా పిలుస్తూ ఉంటాడు. సమ్ నాట్ అన్నా, ఆల్ నాట్ అన్నా, ఫ్యూ నాట్ అన్నా, ఇవన్నీ కూడా ఒకటే అండి. సో ఇలా పిలిచినా దాని యొక్క అర్థం ఏంటి? సమ్ నాట్ గానే తీసుకోవచ్చు. ఓకే, రైట్. సమ్ నాట్ ఒక ఎగ్జాంపుల్ వేద్దామండి. సమ్ నాట్కి సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. ఇది స్టేట్మెంట్ గాయస్. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. నెక్స్ట్ వన్, సమ్ బీస్ ఆర్ నాట్ సీస్. సమ్ సీస్ ఆర్ నాట్ డీస్. ఓకే, ఫస్ట్ దీనికి ఏం చేయాలి? వెన్ డయాగ్రామ్ వేసుకోవాలి. ఓకే, వెన్ డయాగ్రామ్ ఇక్కడ వేద్దాం. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. వెన్ డయాగ్రామ్ ఎలా వేయాలనో ప్రీవియస్ క్లాస్లో క్లియర్గా చెప్పి ఉన్నాను. డిఫరెన్స్ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇలానే రాస్తారు. ఇలా రాస్తే అది ఏమవుతుందండి? నోగా కనపడతా ఉంటుంది. సమ్ నాట్ కాదు. సమ్ నాట్ని సమ్ నాట్గానే చూపించాలి. Right. Some A's are not B's in the sense. Some A's are not B's. మనకేం చెప్తున్నాడు అది మాత్రమే చేయాలి. ఎక్స్ట్రా ఏం చేయకూడదు. సమ్ ఏస్ ఆర్ నాట్ బి అంటే కొన్ని ఏస్ బి కాదు. సార్ కొన్ని ఏస్ బి కాదు అంటే కొన్ని మిగిలిన ఏస్ బి అవుతాయా? నాకు తెలియదండి. దాని గురించి నాకు ఇవ్వలేదు. మనకు ఇవ్వని సమాచారం గురించి మనం మాట్లాడకూడదు. ఇది ఒరిజినల్ థింగ్. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే అండి. స్టేట్మెంట్ ఎలా ఉంటే అలా అజ్యూమ్ చేయండి. సో ఓవర్ ఎగ్జాగరేట్ చేయడం వల్ల, ఎక్కువగా ఆలోచించడం వల్ల ఉన్నది కాస్త పోతుంది. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. సమ్ బీస్ ఆర్ నాట్ సి. సమ్ బీస్ ఇన్ ద సెన్స్ నేను ఏదైతే షేర్ చేసుకున్నానో దాని గురించి. మీరు కొంచెమే చేసినారా? 99% కూడా చేయండి, అంతా ఒకటే. 1 to 99% అన్నాను చూడండి. సమ్ బీస్ ఆర్ నాట్ సీస్. మళ్ళీ ఏం చెప్తున్నాడు? సమ్ సీస్ ఆర్ నాట్ డీస్. ఎలా చెప్పినా ఒకటే. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్స్. ఫస్ట్ కన్క్లూజన్, నో ఏ ఈజ్ ఏ బి. ఇక్కడ బాగా గమనించండి. నో ఏ ఈజ్ ఏ బి. ఈజ్ ఇట్ డెఫినెట్ ఆర్ పాసిబిలిటీ? ఇట్స్ ఎ డెఫినెట్ కన్క్లూజన్. ఇట్స్ నాట్ ఎ పాసిబిలిటీ, ఇట్స్ ఏ డెఫినెట్ కన్క్లూజన్. నో ఏ ఈజ్ ఏ బి.
ఏకి బికి నో అంటున్నాడు. నో ఇచ్చినాడా, మనకు సమ్ నాట్ ఇచ్చినాడా? సమ్ నాట్. నోలో సమ్ నాట్ ఉంటాడు కానీ సమ్ నాట్లో నో ఉండడు. సింపుల్ లాజిక్ అండి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. నోలో సమ్ నాట్ ఉంటాడు కానీ సమ్ నాట్లో నో ఉండడు. అదేదో చెప్తా చూడండి. సో బజ్జీలో మిర్చి ఉంటుంది కానీ మిర్చిలో బజ్జీ ఉండదు అన్న లాజిక్. అంతకుమించి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. నోలో సమ్ నాట్ ఉంటాడు, సమ్ నాట్లో నో అనేది డెఫినెట్ కేసులో చెప్పలేం. అదే పాసిబిలిటీ అంటే అఫ్ కోర్స్ ఓకే. యా, నో ఏ ఇస్ ఎ బి, ఐ డోంట్ నో. నాకు ఇచ్చింది కొంచెమే, పెద్దగా చేయమంటే చేయలేను. అదే ఈజ్ ఏ పాసిబుల్, ఈజ్ ఏ పాసిబుల్, ఎస్. పాసిబిలిటీ చేసినా సరే దాంట్లో ఏముంటాదు? సమ్ నాట్ ఉంటుంది. నోని చేస్తే నోలో ఖచ్చితంగా ఏముంటాడు? సమ్ నాట్. అంటే ఒరిజినల్ స్టేట్మెంట్ అలానే ఉంటుందని అర్థం. నెక్స్ట్ వన్, some B's or C's. Is it definite or possibility? Definite. Some B's or C. B కి C కి సమ్ చెప్పినాడా, సమ్ నాట్ చెప్పినాడా? వెన్ డయాగ్రామ్ సమ్ నాట్ గానే ఉంది. ఇట్లా డెఫినెట్ కన్క్లూజన్లో సమ్ అడుగుతున్నాడు. సమ్ అడిగితే ఐ డోంట్ నో, సమ్ నాట్ అడిగితే అఫ్ కోర్స్. సో హియర్ ఆల్సో ఐ డోంట్ నో. ఈజ్ ఏ పాసిబుల్, పాసిబిలిటీ ఏమైనా చేయవచ్చా? ఎస్ వీ కెన్. దట్స్ ఇట్. ఇలా మనం చేయాలి. సో ఇప్పటివరకు మనం ఆల్, నో, సమ్ నాట్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోబోతున్నామండి. సిల్లాయిజంలో చాలామందికి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి టర్మ్ ఒకటి ఉంది. ఒకసారి మీరు ప్రీవియస్ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. వీ హ్యావ్ ఏ స్టాండర్డ్ ఎస్క్యూఎఫ్ అని చెప్పినాను. స్టాండర్డ్ ఎస్క్యూఎఫ్స్ ఉన్నాయి మన దగ్గర. వాట్ ఈస్ స్టాండర్డ్ ఎస్క్యూఎఫ్? క్వశ్చన్, స్టాండర్డ్ క్వశ్చన్ ఫార్మాట్. ఖచ్చితంగా ఉన్నటువంటి ఒక క్వశ్చన్ ఫార్మాట్ ఉంటుంది. దాంట్లో ఒక పర్టికులర్ ఆప్షన్ ఉందండి, దట్ ఈస్ కాల్డ్ ఐదర్ ఆర్ కేస్. ఐదర్ ఆర్ కేస్. ఈ ఐదర్ ఆర్ కేస్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్న క్వశ్చన్ అండి ఐదర్ ఆర్ కేస్. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఐదర్ ఆర్ కేస్ మీకు క్లారిటీ వస్తుంది. Some A's or B's, all B's or C's, some C's or D's. ఇదండి మనకున్నటువంటి స్టేట్మెంట్. ఓకే, సమ్ A's or B's. ఫస్ట్ దీనికి వెన్ డయాగ్రామ్ వేద్దాం. సమ్ A's or B's. ఓకే, ఇదేం పెద్ద ప్రాబ్లం లేదు. సబ్జెక్ట్ ప్రెడికేట్కి సమ్ వేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఆల్ B's or C's. B's అని ఏం కావాలి? C's కావాలి. ఓకే, ఆల్ B's or C's కూడా వేస్ట్. నెక్స్ట్ సమ్ C's or D's. సమ్ C's, కొన్ని C'సే. దేంతో? ఈ సబ్జెక్ట్ని ఈ ప్రెడికేట్తో కంపేర్ చేసుకోవాలి. చాలామంది సమ్ అడుగుతున్నాడని ఎలా పడితే అలా ఇలా రాస్తూ ఉంటారు. అలా రాసి ఇలా డి పెడితే వాడు చెప్పింది ఏంటి? సమ్ సీస్. కానీ మనం ఏం చేస్తున్నాం? సమ్ సీస్తో పాటు సమ్ బీస్ ఆర్ డి అని కూడా చూపిస్తా ఉన్నాం. అలా చేయకూడదు. స్టేట్మెంట్లో ఎలా ఉంటే అలానే వెన్ డయాగ్రామ్ వేసుకోవాలి. వెన్ డయాగ్రామ్ వేసిన ఎవరికైనా సరే 100% సిల్లాయిజం అర్థమవుతుంది. వెన్ డయాగ్రామ్ వేయడానికి వస్తే చాలు. అండ్ కన్క్లూజన్స్ని కొంచెం క్రాస్ చెక్ చేసుకుంటాం. రైట్, some C's or D's, some C's or D's. Okay, now conclusions. సో చాలామంది ఐదర్ ఆర్ కేసులో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఇలా కన్ఫ్యూజ్ కాకుండా చాలా సింపుల్ అండి. ఐదర్ ఆర్ కేస్ చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మీకు ఒక పర్టికులర్ రూల్స్ చెప్తాను చూడండి. ఐదర్ ఆర్ కేసులో ఎలా రావాలి అనేది ఒక రూల్స్ చెప్తాను. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఐదర్ ఆర్ కావాలి అంటే రూల్ నంబర్ 1, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ షుడ్ బి సేమ్, షుడ్ బి సిమిలర్. దిస్ ఈజ్ రూల్ నంబర్ 1. ఐదర్ ఆర్ కేసు రావాలి అంటే ఇచ్చినటువంటి కన్క్లూజన్లో క్యారెక్టర్స్ ఇద్దరు ఒకరే కావాలి. అంటే ఏబి ఉంటే ఏబీనే, బిఏ ఉంటే బిఏనే,
ఇలా అంటే మళ్ళీ సార్ సబ్జెక్ట్లో సబ్జెక్టే ఉండాలా, ప్రెడికేట్లో ఉండాలంటే ఎలా ఉన్నా ఒకటే. సబ్జెక్ట్ ప్రెడికేట్ షుడ్ బి సేమ్. నెక్స్ట్ వన్, బోత్ కన్క్లూజన్స్ ఇండివిజువల్గా చేస్తే బోత్ కన్క్లూజన్స్ డస్ నాట్ ఫాలోస్. ఇండివిజువల్గా చేస్తే రెండు కన్క్లూజన్స్ ఫాలో కాకూడదు. దిస్ ఈజ్ రూల్ నెంబర్ 2. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రూల్ నెంబర్ 3. ఇక్కడండి మనకు కావాల్సిన విషయం. చాలామంది ఇది చెక్ చేసుకోరు, ఇదే ఇంపార్టెంట్. ఎలా ఉండాలి సార్ ఇక్కడ అంటే మనకున్న ఐడెంటిఫైయర్ మ్యాచింగ్ ఎలా ఉండాలి. ఐడెంటిఫైయర్ మ్యాచింగ్ అనేది ఇంపార్టెంట్. ఆల్ అనేది ఏంటి? పాజిటివ్. ఓకే. నెక్స్ట్ నో అనేది ఏంటి? నెగటివ్. నెక్స్ట్ ఆల్ యొక్క స్మాల్ ఐడెంటిఫైయర్ ఏంటండి? సమ్. ఇది కూడా ఏంటి? పాజిటివ్. నెక్స్ట్ నో యొక్క నెగటివ్ ఐడెంటిఫైయర్ ఏంటి? సమ్ నాట్. ఓకే. ఈ బాక్స్ని మీకు గనది ఐడియా ఉంటే చాలా ఈజీగా చేయవచ్చు. ఐదర్ ఆర్ కేస్ చాలా ఈజీ అండి. రైట్ ఫ్రెండ్స్, జనరల్గా మనకు పవర్ వస్తుంది అంటే చూడండి, పవర్ ఉంది కదా, పవర్ వస్తుంది అంటే దాని అర్థం ఏంటి? ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కదా, ఒక పాజిటివ్ ఉండాలి ఒక నెగిటివ్ ఉండాలి. ఇక్కడ కూడా ఆప్షన్ నెంబర్ ఐదర్ ఆర్ కేస్ కావాలి అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఒక కాంబో ఉండాలి. పాజిటివ్ నెగిటివ్ కాంబోలో కండిషన్స్ అగైన్ అప్లై. మన దగ్గర పాజిటివ్ నెగిటివ్స్ ఎలా చేయాలి అంటే 2 బిగ్ ఐడెంటిఫైయర్స్ ఉన్నాయి, 2 స్మాల్ ఐడెంటిఫైయర్స్ ఉన్నాయి. ఎప్పుడూ కూడా బిగ్ ఐడెంటిఫైయర్ టు బిగ్ ఐడెంటిఫైయర్ కంపారిజన్ చేసుకోకూడదు. సింపుల్ లాజిక్. 2 బిగ్ ఐడెంటిఫైయర్స్ ఉన్నాయి, 2 స్మాల్ ఐడెంటిఫైయర్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏంటి? ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. ఇది క్లియర్. అంటే ఇక్కడ బిగ్ ఐడెంటిఫైయర్ స్మాల్ ఐడెంటిఫైయర్తో, నెక్స్ట్ స్మాల్ ఐడెంటిఫైయర్ బిగ్ ఐడెంటిఫైయర్తో ఫైట్ చేయవచ్చు. ఈవెన్ స్మాల్ ఐడెంటిఫైయర్తో కూడా ఫైట్ చేయవచ్చు. అంతేకాని 2 బిగ్ ఐడెంటిఫైయర్స్ ఫైటింగ్లో పాల్గొనవు. 2 స్మాల్ ఐడెంటిఫైయర్స్ ఫైటింగ్లో పాల్గొంటాయి. ఒక బిగ్ ఐడెంటిఫైయర్ ఒక స్మాల్ ఐడెంటిఫైయర్. దాంట్లో ఏంటి? పాజిటివ్ నెగిటివ్స్ని చెక్ చేసుకుంటే చాలు. ఇక్కడ చూడండి, ఆల్ వస్తే ఆల్కి అపోనెంట్ ఎవరు? సమ్ నాట్. ఆల్ వస్తే ఖచ్చితంగా ఇంకొక కన్క్లూజన్లో సమ్ నాట్ ఉండాలి. ఒకవేళ నో వస్తే ఇంకొక ఆపోనెంట్ ఎవరు ఉండాలి? సమ్ ఉండాలి. వైస్ వర్సా. అదే సమ్ నాట్ వస్తే ఆల్, నో వస్తే సమ్. నెక్స్ట్ సమ్ అండ్ సమ్ నాట్ కూడా, ఇది చాలా ఇంపార్టెంట్. సమ్ అండ్ సమ్ నాట్ కూడా ఐదర్ ఆర్ కేసులో ఒక పార్టే. మనం ఇంతసేపు ఉన్న ఆల్ సమ్ నాట్, నో సమ్, ఈ రెండు కూడా ఫ్యాన్సీ. ఈ రెండు రెగ్యులర్గా కనబడతాయి. మీరు ఏ ఎగ్జామ్లో చూసినా సరే సమ్ నో, ఈ రెండు ఫ్యాన్సీ అనమాట. ఇంకా మిగిలిన ఐడెంటిఫైయర్స్ని పెద్దగా అడగడం జరగదు. సో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏమీ లేదండి. సో జనరల్గా సమ్ ఉంటే ఏం రావాలి? నో ఉండాలి. నో ఉంటే ఎవరు రావాలి? సమ్ రావాలి. ఆల్ ఉంటే ఎవరు రావాలి? సమ్ నాట్ రావాలి. సమ్ నాట్ ఉంటే ఎవరు రావాలి? ఆల్ రావాలి. ఈవెన్ సమ్ ప్లస్ సమ్ నాట్ కూడా కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతవరకు రాని కారణం చేత డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయండి. ఇక్కడే మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈవెన్ సమ్ ప్లస్ సమ్ నాట్ కూడా కాంప్లిమెంటరీ పేర్లో ఒక పార్ట్గానే మనం తీసుకోవచ్చు. రైట్, ఇప్పుడు కన్క్లూజన్లో వెళ్దాం. Conclusion number 1. No A is a D. Some D's are A's. First, A की D की రిలేషన్ ఏమన్నా ఉందా? ఈ రెండు కూడా డెఫినెట్. సో A to D రిలేషన్ ఐ డోంట్ నో. D to A రిలేషన్ ఐ డోంట్ నో. సో రెండు రాంగ్ అయినాయి. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి కాంప్లిమెంటరీ పేర్లకి ఎంటర్ అయి ఉన్నాయని మాత్రమే తెలుసుకోవాలి. ఏంటండి? కాంప్లిమెంటరీ పేర్. కాంప్లిమెంటరీ పేర్లకి ఎంటర్ అయి ఉన్నాయి.
కాంప్లిమెంటరీ పేర్లోకి ఎంటర్ అయిన ప్రతిదీ కూడా ఐదర్ ఆర్ కేస్ కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అది నైదర్ నార్ కూడా ఉంటుంది. అదేంటి, అన్ని రూల్స్ని సాటిస్ఫై అవుతేనే, రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3, 3 రూల్స్ని సాటిస్ఫై అవుతేనే అది ఖచ్చితంగా ఐదర్ ఆర్ కేస్ కావాలి. ఇక్కడ ఉన్న ఏ రూల్ని కూడా సాటిస్ఫై కాలేదు అంటే అది ఖచ్చితంగా ఏం కావాలి, నైదర్ నార్, అంటే బోత్ ఆర్ నాట్ ఫాలోస్. ఓకే, ఇప్పుడు రెండు నాట్ ఫాలోస్, ఏడిడిఏ. ఓకే, చాలామందికి ఇది కూడా డౌటే, సార్ ఏ అనేది ఇక్కడ సబ్జెక్ట్ పొజిషన్ ఉన్నాడు, సెకండ్ కంక్లూజన్లో ఏ అనేది ప్రెడికేట్ పొజిషన్ ఉన్నాడు, మరి కాంప్లిమెంటరీ పేరు అవుతాయా కావా అంటే అవుతాయండి. వీడు సబ్జెక్ట్లో ఉన్నా ప్రెడికేట్లో ఉన్నా ఎలా ఉన్నా కాంప్లిమెంటరీ పేరుగానే తీసుకోవాలి. యా, ఏడిడిఏ. ఓకే, నో ఏ ఇస్ ఏ డి, ఏకి డికి నో చెప్తున్నాడు నాకు తెలియదు, సమ్ ఏస్ ఆర్ డి నాకు తెలియదు. ఇప్పుడు ఏడిడిఏ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అవి కాంప్లిమెంటరీ పేర్లకి ఉన్నాయి. ఇక్కడ సబ్జెక్ట్ ప్రెడికేట్స్ ఆర్ సిమిలర్ అని చెప్తా ఉన్నాం, అది రూల్ నెంబర్ 1, అది కాంప్లిమెంటరీ పేరునే ఇండికేట్ చేస్తుంది. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ షుడ్ బి సిమిలర్, ఏడిడిఏ. ఓకే, రూల్ నెంబర్ 1 ఈజ్ సాటిస్ఫై. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, బోత్ కన్క్లూజన్స్ ఆర్ నాట్ ఫాలోస్. ఇండివిజువల్లీ both conclusions are not follows. Of course, rule number 2 also follows. Next, rule number 3, this is very, very important and you have to check the identifiers. Check the identifiers. This is very, very important. Identifiers ni check చేసుకోవాలి. అండ్ ఐడెంటిఫైర్స్ మ్యాచింగ్లో ఒక దాంట్లో నో ఉంది, దాని యొక్క అపోనెంట్ ఎవరు, సమ్. ఓకే, రెండు ఐడెంటిఫైర్స్ మ్యాచ్ అయి ఉన్నాయి కాబట్టి సమ్ ప్లస్ నో, అది రూల్ నెంబర్ 3 కూడా సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆప్షన్ నెంబర్ ఏం కావాలి, ఐదర్ ఆర్ కేస్ కావాలి. ఒకవేళ ఇక్కడ నేను సమ్ తీసేసి సమ్ నాట్ యాడ్ చేసినాను అనుకోండి, సమ్ డీస్ ఆర్ నాట్ ఏస్, సమ్ నాట్ యాడ్ చేసినాను. సమ్ డీస్ ఆర్ నాట్ ఏ నాకు తెలియదు, నో ఏజెడ్ నాకు తెలియదు. సో ఏడిడిఏ కాంప్లిమెంటరీ పేర్లకి ఎంటర్ అయి ఉన్నాయి. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆర్ షుడ్ బి సిమిలర్. ఇండివిజువల్లీ బోత్ కన్క్లూజన్స్ ఆర్ నాట్ ఫాలోస్. అండ్ లాస్ట్ రూల్, ఇది ఫాలో కావాలి కదా, చెక్ ద ఐడెంటిఫైర్స్ కావాలి. రెండు కూడా ఎలా ఉన్నాయి, నెగిటివ్ సెన్స్తో ఉన్నాయి. రెండు నెగిటివ్స్ వల్ల పవర్ వస్తుందా అంటే రాదు. కాబట్టి ఇదేం కావాలి, ఆన్సర్ నైదర్ నార్ కావాలి ఫ్రెండ్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ప్రాక్టీస్ సెషన్లోకి వెళ్తాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఒక పిక్చర్ క్లారిటీ ఉంటుందండి. నేను మళ్ళీ మీకు ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో చెప్పే టైంలో మళ్ళీ ఒక 5 minutes ఆర్ 10 minutes చెప్తాను, దాని గురించి ఇంకా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.